జగన్మోహన్ రెడ్డి ఉండటం నా దరిద్రం, నా దౌర్భాగ్యం అని చెప్పని, ఇటువంటి వాడు ప్రతిపక్ష నాయకుడు ఏంటి, ఇతను నేను ఎదుర్కోవటం ఏంటి అని చెప్పని. అట్లా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కాకపోయినా ఆల్రెడీ ఓన్లీ 6 months అయింది, ఇంకా చాలా టైం ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ తప్పనిసరి. ఎందుకంటే దాదాపు 10 లక్షల పైన కోట్లు అప్పు చేసిపోయినాడు, దానికి వడ్డీలు కట్టడమే సరిపోయింది. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఆదుకుంది, అమరావతికి పోలవరానికి డబ్బులు ఇస్తానని చెప్పింది, కొన్ని డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలా. ఆ విధంగా ఏవైతే లక్ష్యాలు అని చెప్పని అనుకున్నారో, ఏవైతే హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో, వాటన్నిటి కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా, ఇంక్లూడింగ్ తల్లికి వందనం అనేటటువంటి, ఎంతమంది పిల్లలు ఉంటే ఆయన ఒకటికే ఇచ్చాడు, అది కూడా 1 సంవత్సరం ఇవ్వలేదు. అందుట్లో కూడా మీరు చూసే ఉంటారు, 43 లక్షల మందికి ఇస్తానని చెప్పని 10 లక్షల మందికి ఇచ్చేటటువంటి డబ్బుని సోషల్ మీడియా ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి వాళ్ళకి జీతాలు ఇచ్చాడని చెప్పని మన పేపర్లో కూడా చూడటం జరిగింది. అట్లా ఉండదు ఇక్కడ. ఇక్కడ మాత్రం అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు పరుస్తామని చెప్పని లోకేష్ బాబు గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ రంగంలో కూడా మిగతా రాష్ట్రాలకి ఆదర్శవంతంగా ఉండేటటువంటి పద్ధతిలో ఒక మంచి విద్యార్థి, బాగా చదువుకునేటటువంటి విద్యార్థి, బాగా పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడిని తయారు చేసేటటువంటి పద్ధతులు ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారని, వాటిని ఆచరణలో కూడా పెడతారని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను.